అమెరికాలో జన్మతహా వచ్చిన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని మరో ఫెడరల్ కోర్టు కూడా నిలిపివేసింది. మేరీలాండ్లోని గ్రీన్ బెల్ట్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేశారు. దేశంలో ఏ కోర్టు కూడా రాజ్యాంగంలోని 14వ సవరణపై ట్రంప్ ఇచ్చిన వివరణను ఆమోదించలేదని జడ్జి డెబోరా బోర్డుమెన్ చెప్పారు. జన్మతహా పౌరసత్వం 14వ రాజ్యాంగ సవరణ ఇచ్చిన విలువైన హక్కని ఆమె పేర్కొన్నారు. జన్మతహా పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ సంతకం చేసిన కార్యనిర్వాహక ఆదేశాలను నిలిపివేయాలని 22 రాష్ట్రాలు దావా వేశాయి. ఈ మేరకు వాదనలు విన్న వాషింగ్టన్ రాష్ట్రంలోని ఫెడరల్ కోర్టు ట్రంప్ నిర్ణయంపై 14 రోజుల స్టే విధించింది. ఆ స్టే గురువారంతో ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో మేరీలాండ్ కోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు కేసులో మెరిట్స్ పరిష్కారమయ్యే వరకు అమల్లో ఉంటాయని న్యాయమూర్తి తెలిపారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం తల్లిదండ్రుల వలన స్థితితో సంబంధం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ పౌరసత్వం లభిస్తుంది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఈ హక్కును రద్దు చేసేలా కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు.